టీడీపీ జనసేన బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటుతో అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఎల్లుండి టీడీపీ రెండో విడత లిస్టు విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే 94 మంది అభ్యర్థులతో మొదటి లిస్టును విడుదల చేశారు. ఇంకా 50 మంది అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే 94 మంది అభ్యర్థులతో జనసేన టీడీపీ ఇద్దరి పొత్తును అనౌన్స్ చేస్తున్న రోజున ప్రకటించారు. జనసేన 5 మంది అభ్యర్థుల పేరును ప్రకటించింది. టీడీపీ 94 మంది అభ్యర్థుల పేరును ప్రకటించారు. ఇక టీడీపీ పోటీ చేసే మిగిలిన అసెంబ్లీ లోక్సభ సీట్ల అభ్యర్థులపై కసరత్తు చేస్తోంది. 50 అసెంబ్లీ 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తోంది. చిలకలూరిపేట సభపై కూడా చంద్రబాబు దృష్టి పెట్టారు. ఉమ్మడి సభ చిలకలూరిపేటలో ఈ నెల 17వ తారీఖున జరగబోతోంది. దానికి ప్రధాని మోదీ కూడా హాజరు కాబోతూ ఉండడంతో ఈ సభను సక్సెస్ చేయడానికి చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 3 పార్టీల సభ్యులతో పలు కమిటీలను కూడా నియమించారు. కమిటీ సభ్యులతో ఉదయం 11 గంటలకు చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు. ప్రధాని మోదీ హాజరయ్యే సభ కావడంతో చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కూటమి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, సభకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, అలాగే మిగిలిన అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి, అభ్యర్థుల ఎంపికకు సంబంధించి టీడీపీ ఇంకా 50 అసెంబ్లీ 17 లోక్సభ అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సి ఉంది. దానిపైన ఎటువంటి కసరత్తు చేస్తోంది? ఆల్రెడీ దానిపైన కసరత్తు ఇప్పటికే పూర్తయింది. కాకపోతే ఈ రోజు రేపు చంద్రబాబు మరోసారి అభ్యర్థులకు సంబంధించి మిగతా 50 స్థానాలతో పాటు 17 లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి వాటి మీద పార్టీ సీనియర్ నేతలతో మరోసారి చర్చించబోతున్నారు. ఆల్టర్నేటివ్ ఏదైనా ఉంటుందా, లేకపోతే ఇదే ఖరారు చేయాలని దానికి సంబంధించినటువంటి కసరత్తు చేయబోతున్నారు. 50 స్థానాలు అంటే దాదాపు 94 స్థానాలు ఇప్పటికే ప్రకటించారు. కాబట్టి మిగిలిన పొత్తులో భాగంగా మిగిలిన 50 స్థానాలతో పాటు 17 లోక్సభ స్థానాలని ప్రకటించబోతున్నారు. మనకంతున్న సమాచారం ప్రకారం రేపు సాయంత్రం టీడీపీ రెండవ లిస్టు ఉండే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి 17న ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు. 3 పార్టీలు కలిపి ఒక ఉమ్మడి భారీ బహిరంగ నిర్వహించబోతున్న నేపథ్యంలో అప్పటిలోపే పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించుకుని ఎన్నికల్లోకి వెళ్లాలనేది టీడీపీ వ్యూహంగా కనబడుతుంది. కాబట్టి రేపు సాయంత్రం రెండవ లిస్టు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక అభ్యర్థుల సంబంధం చూస్తే కనుక దాదాపుగా పార్లమెంట్ స్థానాలు చూస్తే కనుక అటు శ్రీకాకుళం రామ్మోహన్ నాయుడు ఇప్పటికే రామ్మోహన్ నాయుడుతో పాటు అటు విశాఖపట్నం చూస్తే కనుక విశాఖపట్నం 2019లో పోటీ చేసినటువంటి భరత్ పేరు వినబడుతుంది. ఆయనే విశాఖపట్నం నుంచి పోటీ చేస్తారని తెలుస్తుంది. వాటితో పాటు ఏలూరు నుంచి మాగడ్డి బాబు పేరు వినబడుతుంది. విజయవాడ నుంచి కేసినేని చిన్ని పేరు వినబడుతుంది. ఇక గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ ఆయన కూడా పోటీ చేస్తారని కూడా తెలుస్తుంది. మిగతా పార్లమెంట్ స్థానాలు కూడా దాదాపుగా అభ్యర్థులు ఎంపీ స్థానానికి సంబంధించి ఇప్పటికీ అభ్యర్థులు దాదాపుగా కొలిక్కొచ్చారు. నర్సరాపేట నుంచి లావు కృష్ణదేవరాయలు దాదాపుగా ఎంపీ అభ్యర్థులు అయితే కొలిక్కొచ్చింది. ఎమ్మెల్యేకి సంబంధించి 50 స్థానాలకు సంబంధించి 1-2 మార్పులు ఉంటే వాటి మీద కూడా చర్చలు జరపబోతున్నారు. ఇంతకుముందు లిస్టు ఆల్రెడీ నిన్న 3 పార్టీలకు సంబంధించి ఎన్ని స్థానాలు పోటీ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ఆల్రెడీ ప్రకటించినటువంటి పి గన్నవరం స్థానంలో మహాసేన రాజేష్ సీటు కాదని ఇప్పుడు బీజేపీకి ఇవ్వబోతున్నారు. కాబట్టి అతను కూడా పిలిపించి మాట్లాడే అవకాశం కనబడుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే జనసేన బీజేపీకి కేటాయించిన సీట్లకు సంబంధించి 30 స్థానాల్లో అభ్యర్థులు టీడీపీకి సంబంధించిన ఆశావాహులతో కూడా చంద్రబాబు ఈ రోజు రేపు భేటీ కాబోతున్నారు. భేటీ అయ్యి ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత తగిన ప్రాధాన్యత కలిగిస్తాం, పార్టీ కోసం కూటమి విజయం కోసం పనిచేయాలని ఆ నేతలతో కూడా చెప్పబోతూ ఉన్నారు. ఇప్పటికే మొదటి లిస్టులో సీట్ రానటువంటి వాళ్ళతో చంద్రబాబు మాట్లాడారు. వాళ్ళకి భరోసా కూడా ఇచ్చిన నేపథ్యం చూసాం. కాబట్టి ఇప్పుడు ఈ 2 రోజులు అంటే ఇవాళ రేపు కూడా టీడీపీ బీజేపీ జనసేన పోటీ చేసే స్థానాలకు సంబంధించినటువంటి అక్కడ టికెట్లు ఆశిస్తున్న వారితో చంద్రబాబు ప్రత్యేకంగా ఉండవల్లో మాట్లాడబోతున్నారు. వాటితో పాటు ఈరోజు 11 గంటలకి చంద్రబాబు 17 జరగబోతున్న సభ మీద సమీక్ష నిర్వహించబోతున్నారు. దాదాపు 10 కమిటీల దాకా వేసినట్టు తెలుస్తుంది. ఆ కమిటీలకు సంబంధించినటువంటి పేర్లు కూడా నిన్న ప్రకటించారు. ఆ కమిటీకి సంబంధించినటువంటి నేతలతో మాట్లాడబోతున్నారు. మాట్లాడి సభను విజయవంతం చేయడానికి అందరూ పనిచేయాలని కూడా చెప్పబోతున్నారు. ఏదేమన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ అయితే రేపు రెండో లిస్టు ప్రకటించబోతుంది. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే 3 పార్టీలు విడివిడిగా సీట్లని అభ్యర్థులను ప్రకటించబోతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా మంగళగిరిలో ఉన్నారు. ఈ రోజు లేదా రేపు ఉదయం మిగతా స్థానాలని పవన్ కళ్యాణ్ కూడా ప్రకటిస్తారు. అటు భారతీయ జనతా పార్టీ కూడా ఈ రోజు లేదా రేపు అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉంది. రైట్, ఇక ఉమ్మడి సభకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లు ఏంటి? ఉమ్మడి సభకు సంబంధించి దాదాపు 10 లక్షల మంది జన సమీకరణ లక్ష్యంగా సభ ఏర్పాట్లు సాగుతున్నాయి. సిద్ధం సభను మించి వైసీపీ నిర్వహిస్తున్న సిద్ధం సభను మించి 3 పార్టీలు నిర్వహించబోతున్న ఈ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. చిలకలూరుపేట హైవే పక్కనే భారీ స్థాయిలో 200 ఎకరాల్లో ఈ సభని నిర్వహిస్తున్న ఇప్పటికే సభా స్థలాన్ని ఎంపిక చేశారు. అక్కడ ఏర్పాట్లు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ రోజు లేదా రేపు సాయంత్రం పూర్తి స్థాయిలో సభకు సంబంధించినటువంటి మొత్తం ప్రాంగణాన్ని ఎస్పీజీ అంటే ప్రధాని నరేంద్ర మోడీ రాబోతున్న ఎస్పీజీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకునే అవకాశం
అవకాశం కనబడుతుంది. అయితే ఒక వార్త ఏంటంటే మరొక న్యూస్ కూడా సర్క్యులేట్ అవుతుంది. 15వ తారీఖు విశాఖపట్నంలో నరేంద్ర మోడీ వస్తారని ఒక రోడ్ షో చేస్తారని కూడా ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు దానిపైన స్పష్టత ఇవ్వలేదు. దానిపైన స్పష్టత రావాల్సింది. ఒకవేళ స్పష్టత వస్తే కనుక 15వ తారీఖు విశాఖపట్నంలో నరేంద్ర మోడీ రోడ్ షో చేసి 17వ తారీఖున ఇక్కడ చిలకలూరుపేటలో సభలో పాల్గొంటారు. రోహిత్. రైట్ రాజేష్, సీట్ల సర్దుబాటుతో అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఎల్లుండి టీడీపీ రెండో విడత లిస్టు ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే 94 మంది అభ్యర్థులను టీడీపీ ప్రకటించింది. టీడీపీ పోటీ చేసే అసెంబ్లీ లోక్సభ సీట్ల అభ్యర్థులపై కసరత్తు చేస్తుంది. ఇంకా 50 అసెంబ్లీ 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మరోవైపు చిలకలూరిపేట కూటమి బహిరంగ సభపై చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తారు. ఇప్పటికే 3 పార్టీల సభ్యులతో పలు కమిటీలను నియమించారు కూడా. కమిటీ సభ్యులతో ఉదయం 11 గంటలకు ఆయన సమావేశమవుతారు. ప్రధాని మోదీ హాజరయ్యే సభ కావడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి కూటమి పార్టీలు.